నల్లమల కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెరలేపినటువంటి ఘటనపై ప్రభుత్వం స్పందించడం జరిగింది. ప్రస్తుతం వారందరిపై కూడా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే 3 వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. నల్లమల కేంద్రంగా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి నిరుద్యోగులకు నష్టం కలిగేలా ఏజెన్సీ సర్టిఫికెట్స్ కూడా ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేస్తున్నారనేటటువంటి అంశంపై ఆర్టీవీ వరుస కథనాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు స్పందించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే అధికార యంత్రాంగం అంతా కూడా కదిలిందనే చెప్పవచ్చు. మననూరు ఐటీడీఏలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ ఘటనలో 3 అరెస్టు చేయడం జరిగింది. పోలీసు, టీచరు, రెవెన్యూ ఇతరత్ర అన్ని విభాగాల్లో కూడా ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో దరఖాస్తు చేసుకునేటటువంటి సందర్భంలో ఈ నకిలీ ధ్రువపత్రాలతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అందులో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి అచ్చంపేట ప్రాంతవాసి ఓ వ్యక్తి ప్రధానంగా కీలక పాత్ర పోషించాడు. ఇందులో ఈ వ్యక్తి కారణంగానే పూర్తిగా ఈ ముఠాగా మారిపోయారు వీరంతా కూడా. ఈ ముఠా అంతా కలిసి దాదాపుగా 200 మందికి నకిలీ ధ్రువపత్రాలన్నీ కూడా మంజూరు చేసి పూర్తిగా 200 మందికి నకిలీ ధ్రువపత్రాలను అందజేయడంతో పాటు కోట్ల రూపాయల్లో స్కామ్ చేసినట్టుగా కూడా బాధితులంతా కూడా ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ అంశంపై కూడా వరుస కథనాలు ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే స్పందన వచ్చింది. ఆర్టీవీ కథనాలకు స్పందించినటువంటి అధికారులు ఈరోజు విచారణ వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి. ఐటీడీఓ కార్యాలయంలో పీఓతో పాటు ఆర్డీఓ, ఇతర అధికారులు, పోలీసు అధికారులు కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ నకిలీ ధ్రువపత్రాల వెనుక ఇప్పుడు ఎవరైతే మనం కొంతమంది ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఉన్నారా, వారి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ 200 మందికి కాకుండా ఇంకా ఎంతమందికి నకిలీ ధ్రువపత్రాలు ఇవ్వడం జరిగింది, అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఎంతమంది దగ్గర నుంచి ఎన్ని రూపాయల డబ్బులు వసూలు చేశారనేటటువంటి కోణంలో కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి నల్లమల కేంద్రంగా జరిగినటువంటి ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా వ్యవహారంలో విచారణ మొదలైనటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ దందాలో పాల్గొన్నటువంటి వారందరి గుండెల్లో గుబులు మొదలైందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఉన్నవారిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇందులో పూర్తిగా తీగలాగితే డొంకంతా కదులుతుంది. కాబట్టి వారందరి భవిష్యత్తు ఏమవుతుంది అనేటటువంటి ఒక ఆందోళనలో పూర్తిగా అక్రమార్కులంతా కూడా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ నిరుద్యోగులంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి జరిగినటువంటి అన్యాయం ఇప్పుడు అధికారులు స్పందించడంతో కొంత వారికి న్యాయం జరుగుతుందనేటటువంటి ఆకాంక్షతో వారంతా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి నల్లమల్ల నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్నటువంటి వ్యక్తులపై అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు మననూరు దగ్గర ఐటీడీఓ కార్యాలయంలో అయితే పూర్తిస్థాయి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది పూర్తిగా ఆసక్తికరంగా మారింది. కెమెరా పర్సన్ నర్సింగ్-రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.